గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారు? హలో హలో హలో. సియా అసలు చూడండి వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు చాలా బాగుంది అనమాట వెదర్. సో మనకు కావాల్సిన ఐటమ్ అదే అనమాట. ఇంకా అది తప్ప ఇంక వేరే ఏవి చూడలేదు. ఎందుకంటే వేరే చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటాము. జనరల్ అందరు అంతే కాబట్టి. సో నేను కూడా ఏం తీసుకోకుండా వచ్చేసాను అనమాట. బుడ్డదేమో హాయిగా ఎంజాయ్ చేస్తుంది, నేనేమో మోయడం అనమాట. కూర్చొని మంచిగా సీనరీస్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నిందనమాట. హ్యాపీగా ఉన్నింది తనకి ఈరోజు. అది కాకుండా నేను డే టైంలో తీసుకొచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో అంతా బాగా కనిపిస్తూ ఉండే సుబ్బి. అండ్ ఈ కార్ ఎలా ఉందో మీరు చెప్పండి, డిఫరెంట్గా అనిపించిందో లేదో. అండ్ ఎవరైనా ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్ళని చిన్నపిల్లలు కానీ ఉంటే ఆఫ్టర్ 1 year వాళ్ళని ఇలా స్కూల్లో వేయొచ్చు అనమాట అక్కడ. సో వాళ్ళు అక్కడ టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని. ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నిద్ర పెట్టడం మొత్తం వాళ్ళు చూసుకుంటారనమాట. ఏం ప్రాబ్లం ఉండదు. జర్మనీలో అదొక మంచి ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి కార్స్ అన్నీ బాగా ఆర్గనైజ్ చేశారు. ఇది బుడ్డదానికి ఇటా అనమాట. దానికి స్కూల్లో వేద్దామని చెప్పి అక్కడ అడ్మిషన్ అయితే తీసుకున్నాము. అండ్ సమ్మర్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కలర్ఫుల్గా ఉందన్నమాట. మొత్తం నేచర్ మొత్తము ఆకులన్నీ వచ్చేసాయి అండ్ కలర్ఫుల్ ట్రీస్ వచ్చాయి. అండ్ మా కమ్యూనిటీకి ఇది పార్క్ అనమాట. సో ఈ పార్క్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి గోల్ అయితే చేసేస్తుంది అనమాట. దిగాలని చెప్పి, బయటికి రావాలి, ఆడుకోవాలని చెప్పి. కోపంలో చూడండి ఎంత చేస్తుందో అసలు. ఇక్కడికి పార్క్లోకి అయితే తీసుకొచ్చాను. తీసుకొచ్చి కాసేపు అలా కూర్చోబెట్టాను అనమాట. ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి 100 వంకలు తిరిగేసింది. షూలన్నీ పడేస్తూ ఉన్నిందనమాట. సరే అని ఇంకేడిపిద్దాం ఎందుకే అని చెప్పి దిగిపెట్టాను అనమాట. ఇది మా కమ్యూనిటీ బ్యాక్ సైడ్ అనమాట, అపార్ట్మెంట్స్ ఇవన్నీ. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా కమ్యూనిటీ. సియారా సిడౌన్ అండ్ ప్లే. వావ్ సూపర్. వావ్ వావ్. Come. తనని ఎప్పుడు స్ట్రాలర్లో తీసుకెళ్లాలన్నా చాలా పెద్ద టాస్క్ అయ్యేదన్నమాట. ఈరోజు అస్సలు ఏడవలేదు. నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఎందుకు ఏడవలేదు అని చెప్పి. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తీసుకొచ్చినందుకు. అట్లీస్ట్ కామ్గా ఉందని చెప్పి. అందుకని చెప్పి కాసేపు ఆడిపిద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను. నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, ఏంటి ఆ ఐటమ్స్ అనేది నేను ఒకసారి ఇంటికి వెళ్ళాక అంత క్లియర్గా మీకైతే చూపిస్తాను. సో ఇంకా నేను కూడా తనతో పాటు అయితే ఇక్కడ కూర్చున్నాను అనమాట. చూడండి ఆడుకుంటుంది. సో క్లైమేట్ బాగుంది కాబట్టి బయటికి తీసుకొచ్చాను. లేకపోతే యాక్చువల్గా నేను ఒక్కదాన్ని ఎప్పుడు బయటికి రాను. ఎందుకంటే మళ్ళీ ఆ స్ట్రాలర్ తీసుకురావాలి, అంతా తీసుకురావడానికి ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి నేను రానమాట. ఏదో ఫస్ట్ టైం ట్రై చేశాను, క్లైమేట్ బాగుందని చెప్పి. అండ్ తను కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తుంది కదా, కొద్దిగా చేంజ్ ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. సో నేను ప్రతి ఒక్క చిన్న మూమెంట్ క్యాప్చర్ చేయాలనుకుంటాను అనమాట.
A for apple. Apple. ఇంకా స్ట్రాలర్లో వెనక బ్యాక్ రెస్ట్ కోసం ఆ పిల్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇదైతే తీసుకున్నాను అనమాట. హాగ్ స్టూల్ అంటారు, హై చైర్ అనమాట. సో దీని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కానీ వదలట్లేదు బుడ్డది, అన్నీ వచ్చి చూస్తూ ఉంది, కావాలంటుంది. ఏదో స్టైల్ కోసం తీసుకోవడం అయితే కాదు హై చైర్. సో మేక్ ష్యూర్ మనం వాళ్ళని హ్యాబిట్యుయేట్ చేయాలి. ఇంకా 1.5 year వచ్చేస్తుంది కాబట్టి సో వాళ్ళకి తినడం అంతా నేర్పించాలన్నమాట. సో లేకపోతే మనకే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. సో వాళ్ళే నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. ఈ ఏజ్ నుంచే నేర్పిస్తే చాలా యూస్ఫుల్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి హై చైర్ అయితే తీసుకొచ్చాను. అంతకుముందంటే వాళ్ళు కూర్చోమన్నా కూర్చోరు ఆ ఏజ్లో. సో ఇప్పుడు కొద్దిగా పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళకి హ్యాబిట్యుయేట్ చేయాలి, అన్ని థింగ్స్ అన్నీ నేర్పించాలన్నమాట. అప్పుడే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటారు. సో అది నాకు అనిపించింది కాబట్టి నేను అలా తీసుకొని వచ్చానమాట. ఏ పార్ట్ దొరికిందో అవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి, అన్నీ నోట్లోనే పెడుతూ ఉందన్నమాట. సో ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి మనం కూడా తనతో పాటు అన్ని వర్క్స్ చేయాలి కాబట్టి సో తనకేం కావాలో అది మనకు అవసరమైనప్పుడు అది తీసుకొని వేరేది ఇచ్చేయడమే. ఇది అసెంబుల్ చేయడం కూడా పెద్దగా కష్టంగా ఏం లేదనమాట, ఈజీగానే ఉన్నింది. సో అంతా అదేమంటారు క్లిక్ చేయడమే అనమాట. అవన్నీ రాడ్స్ అన్ని పెట్టి క్లిక్ అని సౌండ్ వస్తే ఇంకా ఫిట్ అయినట్టే. సో 4 లెగ్స్కి 2 రాడ్స్ అయితే అటాచ్ చేయాలి మనము. సో ఈజీగానే ఉన్నింది. అండ్ వాళ్ళు మాన్యువల్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఏది ఎలా చేయాలి అని చెప్పి. సో మనకి అంత ఇబ్బందిగా అయితే ఏం అనిపించదు అనమాట. అండ్ ఇది నార్మల్ బేసిక్ది అనమాట హై చైర్, ఇంకా మంచివి కావాలన్నా ఉంటాయి. సో ఇది బేసిక్ది తీసుకున్నా, యూస్ చేస్తుందో లేదో అని చెప్పి. ఒకవేళ మనం యూస్ చేయట్లేదు అనుకోండి, అమెజాన్ అయితే రిటర్న్ ఇచ్చేయచ్చు, ప్రాబ్లం ఉండదు, మనీ వేస్ట్ కాకుండా. సో ఇలాగా 2 రాడ్స్ లోపలికి పెట్టాలన్నమాట. సో ఇంకా అలా పెట్టాక మనం ఇక్కడ క్లిక్ చూపించినట్టు సో ఇంకా అది ఫిట్ చేసినట్టే అనమాట. మేక్ ష్యూర్ కొత్త థింగ్స్ ఏమైనా కొన్నప్పుడు పిల్లలకి శానిటైజ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అప్పుడే మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చి ఉంటాయి కాబట్టి ఈవెన్ దో వాళ్ళు శానిటైజ్ చేసి పెట్టున్నా దట్స్ ఓకే, మనం కూడా శానిటైజ్ చేసుకోవడం మస్ట్. ఇంకా దాన్ని అయితే కూర్చోబెట్టేసాము, చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నింది. వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చాను, సిప్ చేస్తూ కూర్చుంటుందని చెప్పి. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే లెట్స్ సీ యూ, బాయ్, టేక్ కేర్, టాటా, బాయ్, సీ యా. Bye. How cute. Hey, no. Sia, no.